పరిష్కారం కాకపోతే నీ పోలీసులు లాఠీలు తూటాలు నిర్బంధాలు ముళ్ళ కలంచలు మమ్మల్ని ఏం పీకలేవని చెప్పేసి సందర్భంగా చెప్పడం. కడుపు కాల్తా ఉంటే ఎంతకాలం ఆపుతారు మీరు? కడుపు కాలేవాడి కోపాన్ని అంచాలంటే వాడి డిమాండ్ నెరవేర్చు అంచాలి తప్ప కడుపు కాలేవాడి మీద లాఠీ ఎత్తితే లాఠీ ఎరగదీసి మళ్ళీ నీకు వెనకబొడిచేటువంటి పరిస్థితి నువ్వు తెచ్చుకోవద్దు ఆ పరిస్థితి. మేమేం దానికోసం రావట్లేదు. ఇక్కడ మేము అడిగే దాంట్లో న్యాయం ఉందా లేదని చెప్పేసి అడుగుతాం. అందుకనే మిత్రులారా, ఇప్పటికైనా కూడా ప్రభుత్వం సీరియస్ గా నిర్ణయం తీసుకోవాలి. యాజమాన్యాలు ఆలోచించాలి. ఒకవేళ ఆలోచించకపోతే జిల్లాలో ఏదైతే ఈ కార్యాచరణ ఉందో మీరందరూ కార్యాచరణ అమలు చేయండి, ఐక్యంగా ఉండండి. వీళ్ళు పిలవలేదు వాళ్ళు పిలవలేదు పద్ధతుల్లో మీరు గొడవలు పెట్టుకోకుండా ఐక్యంగా ముందుకెళ్ళండి. ఈ మొత్తం కాంట్రాక్ట్ కార్మికులను కల్లించేటువంటి పద్ధతుల్లో మనం రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి తెరయిద్దాం. అక్టోబర్ 20వ తేదీన ఎన్ని అడ్డంకులు పెట్టినా ఎంతమంది ఎదురొచ్చినా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం పోలీసు బలగాలని మా మీదకి తోలినా విద్యుత్ సౌధ గోడలు పడగొట్టడం ఖాయమని చెప్పేసి. అరే మా ప్రాణాలు పోతున్నాయ్యా. రాత్రి పగలు పనిచేసేటువంటి మా కాంట్రాక్ట్ కార్మికుల యొక్క ప్రాణాలు తీగల మీద పడి కాలిపోతా ఉంటే నీలాంటి పోలీసులు మమ్మల్ని ఎంతగానో అడ్డుకుంటారని చెప్పేసి సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఒకసారి విద్యుత్ సౌధ వచ్చామో రెగ్యులర్ అయితే డిమాండ్ నెరవేర్చేంత వరకు నీ విద్యుత్ సౌధను వదిలేటువంటి సమస్య లేదని చెప్పేసి చెప్పదలుచుకున్నాం. అందుకని ఆ పరిస్థితి వద్దు. కాలే కడుపులతో పెట్టుకున్నటువంటి వాడు ఎవ్వడు మనలేదు. కాలే కడుపులో మంటను చల్లారిస్తే ప్రభుత్వాలు నూరేళ్ల కాలం ఉంటాయి. ఆ కార్మికుల డిమాండ్ నెరవేరిస్తే ఆ ప్రభుత్వాలు మనగడుగుతాయి. అట్లా కాకుండా నువ్వు వైరం పెట్టుకోవాలనుకున్నావనుకోండి, ఈ కరెంటు తీగలు ఒక్కసారి రౌండప్ చేసి చుట్టుకున్నాయనుకో పీక్కోవటానికి నీ వల్ల కాదని చెప్పేసి ఈ సందర్భంగా మనం చెప్పదలుచుకున్నాం. అందుకని మిత్రులారా, మీరందరూ ఐక్యంగా వెళ్ళండి. ఎక్కడ ఏ కార్మికుడు ఏ జిల్లా సమస్య వచ్చినా జిల్లాలో ఉన్నటువంటి కార్మికులందరూ అధికారి దగ్గర పోయి కూర్చోండి. ఏం చేయదు, మీరు గమ్మున ఉండండి. ఎంతమంది మీద ఇబ్బందులు పెట్టి ఎంతమంది మీద కక్షాదింపు చేస్తారో అది కూడా చూద్దాం. ఈ సదస్సు తర్వాత అయినా కూడా ఈ యాజమాన్యం ప్రభుత్వం ఆలోచించాలి. వీళ్ళు అడిగే దాంట్లో న్యాయం ఉందా చేయండి, న్యాయం లేదా చెప్పండి. మీరు అడిగేది అన్యాయం మేము చేయమని చెప్పేసి బహిరంగంగా చెప్పండి. అప్పుడు మీ కథ మా కథ ఏందో అందరం కలిసి రోడ్ల మీద తెలుసుకుందాం చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వం తెలియజేస్తూ, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, నీ మీద బాధ్యత ఉంది. నీకు బాగా గుర్తుంటుంది, ఎందుకంటే యువకుడివి. చంద్రబాబు నాయుడు వయసులో పెద్దోడు కాబట్టి కొంత ఏదైనా గుర్తు లేదనుకోవచ్చు, తప్పేం కాదు. కానీ ఆ రోజు అంత పెద్ద వయసులో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడే జీతాలు 6 నుంచి 8,000, 9,000, 10,000 పెంచాడే. 10,000 పెంచాడే. మరి ఈరోజు నిన్నేమనాలి? ఆ రోజు మేము పోరాడితే 1-2 సార్లు పిలిచి మాట్లాడాడు మాతోటి. తను చేయగలిగేం చేశాడు. మీరు డైరెక్ట్ పేమెంట్ అని చేయకపోవచ్చు, కానీ అప్పుడు వస్తున్నటువంటి జీతాల మీద వీళ్ళు బతకడం సరిపోని ఎంతో కొంత ఇచ్చాడు కదా. మరి ఇప్పుడు నువ్వు వచ్చిన తర్వాత 3.5 సంవత్సరాలు నువ్వు ₹10 పెంచావా అని చెప్పి అడుగుతాను. ₹10 పెరిగిందో కాంట్రాక్ట్ కార్మికుడికి. పెరక్కపోగా ఏమిటి? నీకు ప్రభుత్వం ద్వారా డబ్బులు వస్తున్నాయి కాబట్టి నీ ఇంట్లో అమ్మఒడి క్యాన్సిల్, మీ అమ్మ వృద్ధాప్య పెన్షన్ క్యాన్సిల్, మీ నాయన ముసలోడు అయితే ఆయనకు వచ్చే పెన్షన్ క్యాన్సిల్. అంటే నువ్వు ₹10 పెంచకపోగా ఉన్నటువంటి వెనకజోబి కొట్టే కార్యక్రమం నువ్వు చేస్తా ఉన్నావు తప్ప ఏమన్నా మాకు చేసావని చెప్పేసి అడుగుతా ఉన్నా. అందుకని మిత్రులారా, గతంలో ఏ రకంగా అయితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులందరూ ఐక్యంగా ఉద్యమం చేసి ఒక మెరుగైనటువంటి జీతాలు సాధించుకున్నామో దానికంటే పెద్ద సంఖ్యలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా ఐక్యం చేసి మనకు తోడు కొత్త వాళ్ళు కూడా కొంతమంది వచ్చారు. 15,000 వాళ్ళు. ఇప్పుడు 2 జాతులు ఉన్నాయి. మనకి ఆ జాతి ఈ జాతి లేదు, మనందరం ఒకటే జాతి, కరెంటు కార్మికుల జాతి. అందరం ఐక్యమవుదాం, ఐక్యమై ప్రభుత్వం నిలదీద్దాం, మన డిమాండ్స్ అనేది సాధించుకుందాం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, ప్రభుత్వం యాజమాన్యం ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి. ఎవరితో పెట్టుకున్నా నువ్వు ఎవరితోనే కొట్లాడబెట్టుకో, కరెంటు కార్మికులతో కొట్లాడబెట్టుకుంటే నువ్వు కాలిపోతావని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కాంట్రాక్ట్ కార్మికుల ఐక్యత, విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల ఐక్యత, విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల ఐక్యత. సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం రెగ్యులర్ చేయాలి. కాంట్రాక్ట్ కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలి. కాంట్రాక్ట్ కార్మికులందరినీ. మిత్రులారా, మీ దగ్గరకు వచ్చినటువంటి ఉండికి సంబంధించిన వివరాలు మీకు చెప్తాను.